మనకి ఇదంతా కనిపిస్తుంది. ఈ కనిపిస్తున్నదంతా శూన్యం అంటే ఎలా ఉంటుంది? నాకు ఫ్యాన్ కనిపిస్తుంది, టెంట్ కనిపిస్తుంది, అందరూ కనిపిస్తున్నారు, ఇదంతా మాయ అని నువ్వు అంటున్నావు. ఇది మాయక ఎలా నేను నమ్మను? దీనికి రుజువేంటి అని బాబాని అడిగారు. బాబా దీనికి సమాధానం చక్కగా చెప్పారు. ఎస్, నువ్వు ఏదైతే చూస్తున్నావో ఇదంతా నీకు నిజము అని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి మనసుకి కనిపిస్తున్న మనుషులు, కనిపిస్తున్న వస్తువు నిజం. అది నిజం అంటే నీలో మనస్సు ఎలా అయితే నిన్ను ఆడిస్తుందో దాన్ని బట్టి నువ్వు ఇది నిజం అని అనుకుంటున్నావు. అంటే ఇది మనస్సు చెప్పేటువంటి విషయం కాబట్టి అది నీకు నిజంగా కనిపిస్తుంది, అది నిజం అనిపిస్తుంది. మనస్సులతో ఉంటాం కాబట్టి మనకు కనిపించేటువంటి ఇదంతా కూడా నిజము అనిపిస్తుంది. అయితే మరి మనస్సు నిజాన్ని చూసినట్టయితే శాశ్వతంగా ప్రతి వస్తువుని ప్రతి సందర్భంలో కూడా చూడాలి కదా. దానికి బాబా చెప్పారు, నువ్వు నిద్రపోతావు, నిద్రపోయినప్పుడు మరి నీకు ఈ వస్తు ప్రపంచం కనిపిస్తుందా? ఈ మనుషులు కనిపిస్తున్నారా? వీటితో సంబంధం ఉన్నట్టు నువ్వు అనుభవిస్తున్నావా? లేదు. గాఢ నిద్రలో నిన్ను నువ్వు మర్చిపోయి నిద్రపోయినప్పుడు మనస్సు ఏమైందండి? ఇప్పుడు గాఢ నిద్రావస్థలో మనసు ఎలా ఉంది? పడుకొని ఉంది. పడుకొని ఉన్నటువంటి మనస్సు పని చేయనటువంటి స్థితిలో ఉంది. పని చేయనటువంటి మనస్సు ఏం చూస్తుంది? శూన్యాన్ని చూస్తుంది. మంచి గాఢ నిద్ర. ఇప్పుడు నిద్రలో నెరిగిపోయినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళని తట్టి లేపినా కానీ లేనటువంటి గాఢ నిద్రలో ఉన్నారనుకోండి, వాళ్ళ మనస్సు ఎక్కడుంది? ఇప్పుడు మనస్సు నిద్రపోతుంది. నిద్రపోతున్నప్పుడు ప్రపంచాన్ని చూస్తుందా? చెప్పాలి ఆన్సర్. నిద్రపోతున్నప్పుడు మనస్సు ప్రపంచాన్ని చూస్తుందా? లేదు కదా. అంటే మనస్సు మనల్ని ఈ మాయని నిజమని చూపిస్తుంది.